హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్ మరియు హవాల్దార్ 2023 ప్రీవియస్ పేపర్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడిగారు ఏంటి అనే వివరాలు మనం చూద్దాము. సో రానున్నటువంటి ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? 14/9/2023 అండి. సో ఈవినింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ అయితే మనము ఈ వీడియోలో చూద్దాం. మరి ఈ మోడల్ పేపర్ అనేది, ప్రీవియస్ పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుందండి. బట్ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ సిరీస్ అనేది సో ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది, మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ రూపంలో. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా. పీడిఎఫ్ లింక్ కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో గైస్, జనరల్ అవేర్నెస్ టాపిక్లో భాగంగా క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్స్ రిసీవ్ ద భారత రత్న ఇన్ 2001? అంటే క్రింద ఇవ్వబడినటువంటి ఏ నేపథ్య గాయకుడు 2001వ సంవత్సరంలో భారతరత్న అవార్డు పొందారు? ఎవరండి? లతా మంగేష్కర్ గారు ఈ ఘనత సాధించడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రికెట్ ప్లేయర్స్ రోట్ ద ఆటోబయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్స్ మై వే? అంటే ప్లేయింగ్ ఇట్స్ మై వే అనేటువంటి ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి? ఆత్మకథ లేదా స్వీయ రచన ఎవరికి సంబంధించింది అని అడిగారండి క్వశ్చన్. ఎవరిదండి మరి? సచిన్ టెండూల్కర్ గారిది. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్, సచిన్ గారిది ఈ యొక్క బుక్. నెక్స్ట్ వన్, విచ్ సిటీ ఈజ్ ద ఇండియా గేట్ సిచ్యువేటెడ్? అంటే ఇండియా గేట్ అనేది ఎక్కడ ఉంది? ఏ సిటీలో ఇండియా గేట్ అనేది ఉంది? ఎక్కడండి? ఢిల్లీలో ఉంది. మరి ఏంటిది? ఇండియా గేట్ అంటే మాత్రం ఢిల్లీలో ఉందండి. గేట్ వే ఆఫ్ ఇండియా అనేది మాత్రము ఎక్కడ ఉంది? ముంబైలో ఉంటుంది. గేట్ వే ఆఫ్ ఇండియా ఈజ్ అ డిఫరెంట్, ఇండియా గేట్ ఈజ్ అ డిఫరెంట్. రెండింటికి తేడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, హూ ఆథర్డ్ ద బుక్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఇన్ 901 విచ్ వాజ్ హైలీ క్రిటికల్ ఆఫ్ ది ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్? 1901వ సంవత్సరంలో పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఎవరండి? దాదాబాయి నౌరోజీ గారండి. ఎవరండి? దాదాబాయి నౌరోజీ. భారతదేశం మొట్టమొదటి ఎవరండి? ఆర్థికవేత్త. భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులను బ్రిటిష్ వారు ఏ విధంగా మరి కొల్లగొడుతున్నారు అనే అంశాలను ఇందులో ప్రస్తావించడం అయితే జరిగింది. ఓకేనా? దీన్ని డ్రైన్ థియరీ అని కూడా పిలుస్తారండి. డ్రైన్ థియరీ అనే పేరుతో పిలుస్తారు. దాదాబాయి నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్కి 3 పర్యాయాలు అధ్యక్షుడిగా వహించిన మొట్టమొదటి పార్సీ వ్యక్తి అండి. పార్సీ మతానికి చెందిన వ్యక్తిగా మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో గైస్, ఈ విధంగా ఇంగ్లీష్లో క్వశ్చన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఓకే అనుకుంటే ఇదే విధంగా కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది, ఎందుకంటే క్లియర్గా తెలుగులో కూడా చెప్తున్నాను మీకు. ఓకే, ప్లస్ ఇంగ్లీష్ మీడియం వారికి కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను, తెలుగు అండ్ ఇంగ్లీష్లో. ఓకే. నెక్స్ట్, ద ఎఫర్ట్స్ ఆఫ్ మలయాళం పోయిట్ వల్లతోల్ నారాయణ మీనన్ అండ్ ద డాన్సర్ అండ్ ద గురు కళ్యాణి కుట్టి అమ్మ బ్రాట్ బ్యాక్ అండ్ గివ్ ఏ న్యూ లైఫ్ టు ద డ్యాన్స్ ఫామ్. అంటే క్రింద ఇవ్వబడినటువంటి ఏ నాట్యానికి వల్లతల్ నారాయణ మీనన్ గారు మరియు కళ్యాణి కుట్టి అమ్మ గారు ఏ నాట్యానికి మరి జీవం పోసారు? అంటే అంతరించిపోయే దశలో ఉన్నటువంటి ఏ నాట్యానికి జీవం పోసి అభివృద్ధిపరిచారు? ఏంటండి? దేనికండి? సో మోహిని అట్టం అండి. ఓకే, మోహిని అట్టం.
కేరళలో చాలా చాలా ప్రసిద్ధి అండి ఇది. మోహిని అట్టానికి మరి పూర్వ వైభవం తెచ్చినటువంటి వ్యక్తులు ఎవరండి? మలయాళానికి సంబంధించినటువంటి పోయెట్ వల్లతోల్ నారాయణ మీనన్ గారు మరియు కళ్యాణి కుట్టి అమ్మగారు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ ఫార్మ్డ్ ఇన్ 906? అంటే 1906వ సంవత్సరంలో ముస్లిం లీగ్ని ఎక్కడ స్థాపించడం జరిగింది? ఎక్కడండి? ఢాకా. ఓకే, ఢాకాలో స్థాపించడాన్ని మనము చూడవచ్చు. 1905వ సంవత్సరంలో బెంగాల్ విభజన జరుగుతుందండి. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం కూడా 1905-6 ఆ టైంలో అయితే జరగడం అయితే మనము చూడవచ్చు. లార్డ్ కర్జన్ టైంలో అయితే ఇది జరుగుతుంది. అండ్ 1907వ సంవత్సరంలో ఏం జరుగుతుందండి? భారత జాతీయ కాంగ్రెస్లో చీలిక వస్తుందండి. అతివాదులు మితవాదులు సూరత్లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ చీలిక అనేది రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ అండి ఇవి. అండ్ 1909వ సంవత్సరాన్ని ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిన సంవత్సరంగా పేర్కొంటారు. దీన్ని మింటో మార్లే సంస్కరణలు అనే పేరుతో కూడా చెప్తారు. అండ్ 1911వ సంవత్సరంలో ఎప్పుడైతే 1905లో బెంగాల్ విభజన జరిగిందో మళ్ళీ ఏకీకరణ అంటే మళ్ళీ బెంగాల్ని ఒకటిగా చేయడం జరుగుతుంది 1911లో లార్డ్ హార్డిస్ II అనేటువంటి వ్యక్తి సమయంలో. ఓకేనా, నెక్స్ట్ ఇంకా చెప్పుకుంటూ వెళ్తే 1913లో లాలా హరిదయాల్ గారు గదర్ పార్టీని స్థాపించడం జరుగుతుంది శాన్ ఫ్రాన్సిస్కోలో. అండ్ 1914లో మొదటి ప్రపంచ యుద్ధము స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ 1914లోనే జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరాలు, గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైటర్స్ రోట్ ఆటోబయోగ్రఫీ ట్రూత్ లవ్ అండ్ లిటిల్? ట్రూత్ లవ్ అండ్ లిటిల్ అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరండి? ఖుష్వంత్ సింగ్. ఓకే, ఖుష్వంత్ సింగ్. నెక్స్ట్ వన్, ఇన్ 2023 a 3-day ఆల్ ఇండియా taekwondo championship was organized in dash to mark 50 years of Korea India diplomatic నేషన్స్. అంటే 50 సంవత్సరాల భారతదేశము మరియు కొరియా దేశాల యొక్క దౌత్య సంబంధాలకు గుర్తుగా 2023లో మరి టైక్వాండో ఛాంపియన్షిప్ని ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఎక్కడ నిర్వహించారు? సింపుల్, ఎక్కడండి? న్యూఢిల్లీలో నిర్వహించడాన్ని మనం చూడవచ్చు. ఎక్కడండి? న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, ద అవుట్వర్డ్ రెమిటెన్స్ అండర్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాష్ మేడ్ ఏ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇన్ ద first quarter of financial year 2023 as a Indian increased spending on international travel, మెయింటెనెన్స్ టు క్లోజర్ రిలేటివ్స్ అండ్ గిఫ్ట్స్. అంటే ఇదేంటి? అవుట్వర్డ్ రెమిటెన్స్ అంటే విదేశాల్లో ఉన్నటువంటి వారు భారతదేశానికి మరి ట్రావెల్ అవుతున్న సమయంలో మెయింటెనెన్స్ కోసం కావచ్చు, సో క్లోజ్ రిలేటివ్స్కి గిఫ్ట్స్ రూపంలో కావచ్చు, ఈ విధంగా పంపేటువంటి దానిని సో లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ పేరుతో మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. ఓకేనా, ఇంక్రీజ్డ్ స్పెండింగ్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెయింటెనెన్స్ ఆఫ్ క్లోజ్ రిలేటివ్స్ అండ్ గిఫ్ట్స్ అంటూ మనకైతే క్లియర్గా తెలియచేశారు. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ ప్రొవైడ్ లోన్ అప్ టు డాష్ టు ద నాన్ కార్పొరేట్, నాన్ ఫార్మ్ అండ్ స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్. ముద్రా యోజనలో భాగంగా, ఈ పథకంలో భాగంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఎంత మొత్తం లోను ప్రొవైడ్ చేస్తారు? ఎంతండి? అప్ టు 10 lakhs వరకు అండి. 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ముద్రా యోజన ద్వారా, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా అందజేస్తారు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఫర్ ద హైయెస్ట్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియా? వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ది హైయెస్ట్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియా? సో అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అండి. వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ ప్రెసిపిటేషన్? ఓకే, ప్రెసిపిటేషన్ ఇన్ ఇండియా అంటే వేటి ద్వారా మరి మనకి భారతదేశంలో అత్యధిక వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, పర్యావరణ పరిస్థితులు ఏర్పడతాయంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల అండి. ఓకేనా,
నెక్స్ట్ వన్, ద డాష్ మాస్ట్రో హూ రిసీవ్డ్ ద ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ ది late 1940s include, so Kalucharan Mohapatra, okay, Kelucharan Mohapatra and Ranganath Gupta. అంటే క్రింద ఇవ్వబడినటువంటి ఓకే కేలుచరణ్ మహాపాత్ర మరియు రంగనాథన్ దత్తా గారు మరి ఏ రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖ వ్యక్తులు? మాస్ట్రోస్ అంటే చాలా ప్రసిద్ధి చెందిన వారంటే ఒడిషా అండి. ఓకే, ఒడిషా. వీరు కళలు సాహిత్యానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్, ద గురు కేలుచరణ్ మహాపాత్ర అవార్డ్ 2020 వాజ్ కన్ఫర్డ్ అప్ ద గురు నిరంజన్ రావుత్ అండ్ గురు రామ్హరి దాస్ ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ఫీల్డ్స్ ఆఫ్ డాన్స్ అండ్ మ్యూజిక్. అంటే గురు ఖేల్ రత్న మహాపాత్ర అవార్డ్ 2022 అందుకున్నటువంటి నిరంజన్ రౌత్ మరియు గురు రామహరి దాస్ గారు ఏ రంగంలో ప్రసిద్ధి చెందినవారు అంటే ఒడిస్సీ నృత్యం అండి. ఒడిస్సీ నృత్యంలో ప్రసిద్ధి చెందినటువంటి వారికి ఈ యొక్క కేలుచరణ్ మహాపాత్ర అవార్డు అయితే అందజేస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ట్రూ అబౌట్ డిపోజబుల్ ఇన్కమ్ ఇన్ రిలేషన్ టు పర్సనల్ ఇన్కమ్? సో ఆన్సర్ ఆప్షన్ 2 అండి. డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ పర్సనల్ ఇన్కమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఇన్ ఏ రిలేషన్ టు పర్సనల్ ఇన్కమ్? అంటే డిస్పోజబుల్ అంటే ఖర్చులకు అయ్యేటువంటి ఇన్కమ్కి మరియు పర్సనల్ ఇన్కమ్కి తేడా ఏంటి అని అడుగుతున్నారు. డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ అంటే తక్కువగా ఉండాలి, పర్సనల్ ఇన్కమ్ కంటే తక్కువగా ఉండాలని అయితే తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ calorimetry, మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్? క్యాలరీమెట్రీ అనేది దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు? కెలోరోమీటర్ అండి. సింపుల్గా చెప్పాలంటే తెలుగులో కెలోరీమీటర్ని దేనికి ఉపయోగిస్తారండి? మెజరింగ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ అంటే వేడి అనేది ఎంత మొత్తంలో ట్రాన్స్ఫర్ అవుతుందో తెలిపేదే క్యాలరీమెట్రీ లేదా క్యాలరోమీటర్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఈజీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్స్ అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 years? క్రింద ఇవ్వబడినటువంటి ఏ ఆర్టికల్ మరి చిన్నతనం నుండి 6 సంవత్సరాలు వచ్చే వరకు వారి యొక్క ఎడ్యుకేషన్ చూసుకోవాల్సింది అని చెప్పేసి తెలియజేస్తుంది? ఓకేనా. ఏంటండి? ఆర్టికల్ 45 ఉచిత నిర్బంధ విద్యగా చెప్పుకోవచ్చండి. 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఖచ్చితంగా చైల్డ్హుడ్ కేర్ అంటే వారి యొక్క శిశువుల సంరక్షణ మరియు విద్య అనేది అందించాలని తెలిపే ఆర్టికల్ 45వ ఆర్టికల్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ? ఏంటండి? నీతి ఆయోగ్ కాదండి. నీతి ఆయోగ్ అనేది ఒక సలహా సంఘము మాత్రమే, థింక్ ట్యాంక్ మాత్రమే ఇది. ఓకేనా. మరి దీనిని 2015లో ఓకే జనవరి 1న మరి ప్రణాళికా సంఘం యొక్క ప్లానింగ్ కమిషన్ యొక్క స్థానంలో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. రాజ్యాంగంలో ఎక్కడ దీని గురించి ప్రస్తావించడం అనేది జరగలేదు. ఓకే. నెక్స్ట్ వన్, ఇక్కడ హిందీలో ఇచ్చారండి, ఇది వదిలేయండి. ఓకే. According to the National Multi-Dimensional Poverty Index of Niti Aayog 2021, which of the following states as a less than 1% multi-dimensional poor its a total population? మల్టీ-డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటారండి, ఎంపీఐ అంటారు. మరి నీతి ఆయోగ్ విడుదల చేసిన 2001 నివేదిక ప్రకారము ఏ రాష్ట్రము 1% కంటే తక్కువగా మరి మల్టీ-డైమెన్షనల్ పూర్ పాపులేషన్ కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఇది ఏంటండి? కేరళ రాష్ట్రము. ఓకే, కేరళ రాష్ట్రంలో మల్టీ డైమెన్షన్ పావర్టీ కింద ఉన్నటువంటి పేదవారు 1% కంటే తక్కువగా ఉండడం అయితే చూడవచ్చు. ఓకేనా. 1% మల్టీ డైమెన్షనల్లీ పూర్ ఆఫ్ ఇట్స్ టోటల్ పాపులేషన్, మొత్తం జనాభాలో 1%. ఓకే. అకార్డింగ్ టు ద హిందూ క్యాలెండర్ హోలీ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్, ఎప్పుడు
హిందూ క్యాలెండర్ ప్రకారం హోలీ ఎప్పుడు జరుపుకుంటామని అడిగారండి. సో పాల్గొన పూర్ణిమ అప్పుడు జరుపుకుంటాము. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇటీవల సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కూడా రిపీట్ అయ్యాయండి. చాలా క్వశ్చన్స్ ఇంతకుముందు కాన్స్టిట్యూషన్ 45 ఆర్టికల్ కావచ్చు, ఈ క్వశ్చన్ కావచ్చు, హోలీ పండుగను ఎప్పుడు జరుపుకుంటామని, ఇవన్నీ కూడా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో రిపీట్ అయ్యాయండి. సో ఈ విధంగానే రిపీట్ అవుతూ ఉంటాయి. జస్ట్ కొంచెం క్వశ్చన్ని చేంజ్ చేస్తారు, యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వకుండా. ఓకే, నెక్స్ట్ వన్. హూ వాజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ది ఫేమస్ సాంగ్ ఆయే మేరీ వతన్ కే లాగాన్, సాంగ్ బై లతా మంగేష్కర్ గారి యొక్క మరి ఆయే మేరీ వతన్ కే లగాన్ అనేటువంటి పాటకు సంగీతాన్ని సమకూర్చిన వారు ఎవరండి? సి రామచంద్ర గారు. చాలా ఫేమస్ సాంగ్ అండి ఇది. ఓకేనా? సో ఇక్కడ కూడా హిందీలో ఇచ్చండి, ఇది వదిలేయండి. విచ్ ఇండియన్ స్ప్రింటర్ బ్యాగ్డ్ 2 gold medals, one each in the men's 100 and 200 meters race at the ఫ్లాండర్స్ కప్ 2023 అథ్లెట్స్ మీట్. క్రింద ఇవ్వబడినటువంటి ఏ అథ్లెటిక్స్ క్రీడాకారుడు, ఓకేనా, ఫ్లాండర్స్ కప్ 2023 అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో 100 మీటర్లలో 200 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకాన్ని సాధించిన వ్యక్తి ఎవరండి? ఆమ్లాన్ బార్గహైన్. ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్. హూ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ జావెలిన్ ఏస్ టు విన్ ద గోల్డ్ ఎట్ జ్యూరిచ్ డైమండ్ లీగ్. జర్మనీలో ఉంటుందండి ఇది. జ్యూరిచ్ డైమండ్ లీగ్లో జరిగినటువంటి పోటీలో, జావెలిన్ ఛాంపియన్షిప్ పోటీలో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్న వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారండి. ఎవరండి? సో నీరజ్ చోప్రా అండి. గోల్డెన్ బాయ్ ఆఫ్ ఇండియా నీరజ్ చోప్రాకి ఈ యొక్క ఘనత అయితే సాధించడం జరిగింది. విచ్ కర్వ్ ఎగ్జామిన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది రేట్ ఆఫ్ మనీ వేజ్ చేంజెస్. క్రింద ఇవ్వబడినటువంటి ఏ కర్వ్ అంటే ఏ వక్రరేఖ నిరుద్యోగం యొక్క రేటు మరియు మనీ వేజ్ ఛార్జెస్, అంటే మనీ వేజ్ అంటే ఏంటి? కనీస వేతనం అండి. ఓకేనా? మనీ వేతనం చేంజెస్ని తెలియజేస్తుంది. నిరుద్యోగము మరియు వేతన స్థాయి రేటుని తెలియజేసేటువంటి రేఖ ఏంటండి? ఫిలిప్ కర్వ్ రేట్ అండి. ఓకేనా? ఫిలిప్స్ కర్వ్ అంటే ఫిలిప్స్ వక్రరేఖ అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్. The following sentences has been split into the segments. Identify the segment that contain the grammatical error. క్రింది వాటిలో గ్రామాటికల్ ఎర్రర్ ఉందట, కనుగొనండి అని అడుగుతున్నారు. When I was in a high school, ఫస్ట్ వన్ అది, I participated in the several extracurricular activities such as the debate, term and the school newspaper, which helped me to develop my communication and writing skills. ఇందులో తప్పుగా ఉన్నది ఏంటండి? ఆప్షన్ 2 అండి. which helped me developed my communication and writing skills అనేది తప్పుగా ఉన్నట్లుగా తెలియజేశారు. when I was in a school, I participated in several extra curricular activities అనేది తప్పుగా ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకేనా? గమనించాలి, గ్రామాటికల్గా ఎర్రర్ ఉంది. ఇక్కడ ఏం రావాలి మరి? I was participate in several curricular activities. Okay, next one. Select the most appropriate option that can substitute the underlined segment in the given sentence. చూద్దాం. The rise in a temperature is playing havoc with the India's rainfall, which is a pertinent for India's agriculture sector. సో ఇక్కడ అండర్లైన్లో ఇచ్చినటువంటి వర్డ్ని మనము కరెక్ట్ ఉందా లేదా చూడాలి. ఓకేనా? సో ఇక్కడ ఏం రావాలి? రెయిన్ఫాల్ విచ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అనేది రావాలండి. ఇక్కడ అంటే భారతదేశంలో చాలినంత వర్షపాతము ఉండాలి అన్నట్టు. రెయిన్ఫాల్ విచ్ ఈజ్ సిగ్నిఫికెంట్. నెక్స్ట్ వన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఐడియం టు ఫిల్ ద బ్లాంక్. చూద్దాం. Samira has been in dash since she got selected for a highly paid job at a multinational company. అంటే ఏముందండి? సో సమీరా హ్యాస్ బీన్ ఇన్ ఏ సెవెంత్ హెవెన్ సిన్స్ షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ హైలీ పేడ్ జాబ్. అంటే సెవెంత్ హెవెన్ అంటే ఏంటి? స్వర్గంలో తేలిపోతున్నట్లుగా ఉంది అని అర్థం అండి, మంచి జాబ్ వచ్చినందుకు.
ఓకే, నెక్స్ట్ వన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఇన్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ అంటున్నారు. ఐ హోప్ యూ బ్రేక్ ఏ లెగ్ ఎట్ యువర్ పర్ఫార్మెన్స్ టునైట్. ఐ హోప్ యూ బ్రేక్ ఏ లెగ్ అంటే నువ్వు సాధిస్తావు అని అర్థం. పర్ఫామ్ వెల్ ఏంటంటే ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు, ఈరోజు జరిగేటువంటి పోటీలో విజయం సాధిస్తావు అన్నట్టు. ఓకే, బ్రేక్ ఏ లెగ్ అంటే ఖచ్చితంగా అని అర్థం. సో పర్ఫామ్ వెల్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ మనం. నెక్స్ట్ వన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ద బ్లాంక్. చూద్దాం. విన్నింగ్ ద ఛాంపియన్షిప్ వాజ్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ టు ద టీమ్ బట్ బీయింగ్ అవార్డెడ్ ద MVP trophy was. So winning a championship was a dream come true the team, but being awarded the MVP trophy as dash the icing on the cake. Icing on the cake అంటే టీం విన్ అవ్వడంతో పాటుగా MVP ట్రోఫీ గెలవడం అనేది ఇంకా అది ఐకానింగ్ ఆన్ ద కేక్, ద ఐసింగ్ ఆన్ ద కేక్ అంటే కేక్ పైన ఇంకో కొంచెం క్రీమీగా ఉంటే ఎలా ఉంటుంది అంటే బోనస్ అని అర్థం అది. ఓకే, నెక్స్ట్ వన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్ అంటున్నారు. వి రిక్వెస్టెడ్ గ్రాండ్ మదర్ టు ఎక్స్టెండ్ హర్ విజిట్. ఎక్స్టెండ్ అనేటువంటి వర్డ్కి యాంటోనిమ్. ఓకే, యాంటోనిమ్ అంటే ఏంటి? వ్యతిరేక పదం. కర్టైల్. ఎక్స్టెండ్ అంటే విజిట్. ఎక్స్టెండ్ అంటే విజిట్ని పొడిగించండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో కర్టైల్ అంటే పొడిగింపుకి వ్యతిరేకం. ఓకే, పొడిగించకుండా ఇంకా షార్ట్ చేయండి అని అర్థము. ఓకే, నెక్స్ట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ క్యాన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్. చూద్దాం. సైమన్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ అ క్లోజ్డ్ స్పేస్. సైమన్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ క్లోజ్డ్ స్పేస్. చూద్దాం. హ్యాజ్ క్లాస్ట్రోఫోబియా అంటారు. దాన్ని ఏమంటారండి? క్లోజ్డ్ స్పేస్లో ఉన్నటువంటి వ్యక్తులకు కలిగే భయాన్ని ఏమంటారండి? హ్యాజ్ అ క్లాస్ట్రోఫోబియా అంటారండి దీన్ని. సైమన్ హ్యాజ్ ఏ క్లాస్ట్రోఫోబియా. నెక్స్ట్ వన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ అండి. సేమ్ మీనింగ్ వచ్చేటువంటి వర్డ్ ఏంటి అని అడుగుతున్నారండి. సో మ్యాగ్నిఫిసెంట్ అంటే ఏంటి? గ్లోరియస్. ఓకే, అద్భుతమైనదా విజయం అప్పుడు అంటాం కదా మ్యాగ్నిఫిసెంట్. క్రికెట్లో వింటుంటాం మ్యాగ్నిఫిసెంట్ షాట్ అని, గ్లోరియస్ షాట్ అని. ఆ విధంగా సేమ్ వర్డ్స్. నెక్స్ట్ వన్. ద సెంటెన్స్ గివెన్ బిలో కంటైన్ ద స్పెల్లింగ్ ఎర్రర్స్. సెలెక్ట్ ద ఆప్షన్స్ అంటున్నారు. చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ సబ్జెక్ట్ లైక్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్సో హ్యావ్ అ హైయర్ విజిబిలిటీ దెన్ దోస్ ఆఫ్ బయాలజీ. ఇక్కడ కరెక్ట్ చేయాలండి, దీన్ని చూద్దాం. ద అప్లికేషన్స్ ఆఫ్ సబ్జెక్ట్ లైక్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈజ్ అవర్ డైలీ లైఫ్ ఈజ్ ఆల్సో హ్యావ్ అ హైయర్ విజిబిలిటీ దెన్ దోస్ బయాలజీ అని అయితే మనము చెప్పుకోవచ్చు. కరెక్ట్ వర్డ్ అండి ఇది. నెక్స్ట్ వన్. పార్ట్స్ ఆఫ్ ది గివెన్ సెంటెన్సెస్ హ్యాస్ బిన్ అండర్లైన్డ్. వన్ ఆఫ్ దెమ్ కంటైన్ ద ఎర్రర్. చూద్దాం. ద వెదర్ ఈజ్ కోల్డ్ టునైట్ దెన్ ఇట్ వాజ్ ఎస్టర్డే. ఏంటండి ఇక్కడ కోల్డ్కు బదులు ఏం రావాలి? కోల్డర్. అంటే ఇక్కడ ఎస్టర్డే కంటే ఎక్కువగా ఉంది, అంటే ఎస్టర్డేతో ఉన్నటువంటి వెదర్కి ఇప్పుడు పోలుస్తున్నారు కాబట్టి ఎస్టర్డే కంటే ఎక్కువ ఉందంటే ఏంటి? కోల్డర్ అంటే చాలా ఎక్కువగా ఉంది అని అర్థంగా ఉపయోగించాలి. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రీవియస్ పేపర్ అండి. సో ఈ యొక్క వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అంటే లైక్ ఇంగ్లీష్లో ఉన్న పేపర్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం మరి మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఓకే అనుకుంటే ఇదే విధంగా మనము కంటిన్యూ చేద్దాం. ఆర్పిఎఫ్ మోడల్ పేపర్లు కావచ్చు, ఎస్ఎస్సి మోడల్ పేపర్స్ అన్నీ కూడా. ఓకేనా? సో తప్పకుండా చిన్న లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కూడా లింక్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.